తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనుకున్నాం, కానీ కర్ణాటక ఇటు తమిళనాడులో కూడా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. విచారణ అయితే 9 బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందంటే ఎంత పెద్ద మొత్తంలో సంపాదించారు అక్రమంగా అనేది కనిపిస్తూ ఉంది సార్. మొత్తంగా అక్రమాలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు, బెదిరింపులు, రాయించుకోవడం, ఇవ్వకపోతే బెదిరింపులు, ఇటువంటివన్నీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరుగుతుంది. సో ఏం చెప్తారు సార్? ఈ పర్సన్ గురించి ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు ఏం చెప్తారు? ఈ పర్సన్ చాలా అనామకుడు అండి. ఇతని గురించి చెప్పాల్సిన కాదండి. అసలు ఈ కుంభకోణం విస్తృతి ఎంత ఉందనేది ప్రధానమంత్రి మోడీ గారు కిందసారి ఎన్నికల టైంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ మద్యం కుంభకోణం అనేది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడంటే, మీ రాష్ట్రంలో జరిగిందే ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని చెప్పాడంటేనే ఆనాటికే ఆయనకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ దీని విస్తృత ఎంత ఉందనేది ఆయనకు అర్థమైందండి. ఆ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఈ కుంభకోణాన్ని విచారించాలంటే ఇంకొక 25 years దర్యాప్తులు చేసినా కూడా ఇది తరగనంతటి కొండ అండి ఇది. అంటే ఒక కొండకి పొక్లైన్లు పెట్టి గనక తోడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితి. ఇవి ఎంత తీసినా కూడా తరగని సంపదలాగా ఉంది. లోతు కూడా పెరుగుతుంది, విస్తృతి పెరుగుతుంది. ఒక్కొక్కరు కొత్త కొత్త యాక్టర్లు వస్తున్నారు. ఇప్పుడు ఈయన ఈ 3-4 స్టేట్లని అనుకుంటున్నాం, కానీ మరి ఈయనది కూడా విదేశాల్లో కూడా ఉండొచ్చు. మీరు అన్నట్టు ఈయనే బినామీ అంటే ఈయనకి కొంత బినామీ. కనీసం ఆయన అంచనాలు కూడా చెప్పలేకపోతున్నాడు. నా ఆడిటర్ చెప్తాడనే పరిస్థితికి వచ్చింది. బహుశా నేను అనుకుంటాను ఈయన రిలయన్స్ అంబానీల్ని పిలిచి అడిగితే కూడా ఒక 10 కోట్ల అటో ఇటో కొంత చెప్పగలుగుతారు వాళ్ళ లావాదేవీల గురించి. మిగిలింది అంటే మరీ డీటెయిల్డ్ గా అంటే వాళ్ళు చెప్తారు. కానీ ఒక 10-15 వేల రూపాయల ఉద్యోగిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కొలువులో ఒక ముఖ్యమైన పాత్రలో వచ్చేటప్పటికి తను ఎన్ని వందల కోట్లు వేల కోట్లు చేశాడో కూడా ఇక ఆడిటర్ వచ్చి చెప్తే తప్ప ఆయన చెప్పలేని పరిస్థితిగా మాట్లాడాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడున్న భారత చట్టాలు, న్యాయ చట్టం కానీ, సాక్ష్యాధారాల చట్టాలు కానీ, లేకపోతే ఐపీసీలు కానీ ఇవాళ ఈ కుంభకోణాన్ని విచారించడానికి సరిపోవని నాకు అనిపిస్తుందండి. దీన్ని ఊహించలేని పరిస్థితిలో ఉన్నాయి. అందువల్లే జాప్యం కూడా అవుతా ఉంది. వీళ్ళకు చేసిన మోడస్ ఆపరెండీలు కూడా చాలా చాలా కష్టంగా ఉన్నాయి. ఇన్ని వేల కోట్ల రూపాయలు జరిగినా కూడా అంత నగదు చలామణితో పట్టుకునేటప్పుడు వచ్చేటప్పటికి ఎంత డిలే అయిందో చూశారు కదా. ఇప్పుడు పిఏ ఇతరు కూడా చాలా కీలక సూత్రధారి ఇందులో, కానీ బయటకు వచ్చేటప్పటికి ఇంత టైం పట్టింది. కాబట్టి ఒకటి సగటున అర్థమైంది ఏంటంటే, ఇందులో ఎంత చిన్న పాత్ర పోషించినా 300 నుంచి 350 కోట్ల వరకు ముఖ్యండి వీళ్ళ. ఇప్పుడు రాజకేశ్ రెడ్డికి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, తర్వాత ధనంజయ రెడ్డి కానీ, అంతకుముందు ఎండిగా ఉన్న బేవరేజ్ కార్పొరేషన్ ఎండి కానీ, వీళ్ళందరికీ ఎవరైనా సరే ఎంత చిన్న పాత్రధారికైనా కూడా ఆ స్థాయిలో ముట్ని అంటే మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ. మిథున్ రెడ్డి ఇంకా పెద్ద స్థాయి. ఇప్పుడు ఇతను కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాడండి. చెప్పడానికి పిఏ అంటున్నారు కానీ చాలా కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేయటం, డబ్బుల డైవర్షన్ లో కానీ. ఇప్పుడు వాళ్ళ భార్య పేరు మీద కనీసం 20 కోట్లు ఒక 4 ఏళ్లలోనూ 3.5 ఏళ్లలోనూ అఫీషియల్ ట్రాన్సాక్షన్ అయింది అంటే అన్అఫీషియల్ గా ఎంత జరిగింది అనేది మనం అర్థం చేసుకోవాలండి. అంటే వాళ్ళు ధైర్యంగా అకౌంట్ లో ఇంత మాత్రం చేసినా పర్వాలేదు, మనం తట్టుకోగలం, దీన్ని ఎదుర్కోగలం అనే ఒక ధైర్యంతో చేశారంటే అన్అఫీషియల్ గా అంతకు 10 రెట్లు కూడా జరగకుండా ఆశ్చర్యం లేదండి. ఇతను ఆస్తులకు సంబంధించి ఒక్కొక్కటి బయటపడుతుంటే మీరు అన్నట్టు సిట్ అధికారులకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా షాక్ తింటున్నారు. మనం ఇప్పుడు 2019లో చేసిన ఒక చిన్న తప్పుకి ఇంత మూల్యం చెల్లించామా, ఇంత పెద్ద కుంభకోణాలు జరిగినాయి. కానీ ఈ కుంభకోణాలు కూడా ఏంటి, ప్రతి ఇంటి నుంచి జరిగింది కదండి. మద్యం అనేది ఎవడో పెద్ద పెద్ద ఆడు తాగేది కాదు. ఇది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు సంబంధించింది కాదు. వీళ్ళు ఎఫెక్ట్ చేసినంతటిని కూడా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి. ఈ మద్యం తాగటం వలన ఆరోగ్యాలు పోయినాయి, వీళ్ళ డబ్బులు దోపిడీ అయింది. అలాగే అన్నా క్యాంటీన్ లాంటి ఒక ముద్ద తిందామన్నా కూడా ఈ దోపిడీ చేసిన వ్యక్తులు మళ్ళీ అది ఆ ముద్ద పెట్టడానికి కూడా వెనక్కి వెళ్ళారు. అంటే వాళ్ళ ఉద్దేశం, మీ నుంచి మేము తీసుకుంటాం కానీ మా ప్రభుత్వం నుంచి మీకైతే 5 రూపాయల సబ్సిడీ టిఫిన్ కూడా పెట్టమని ఒక నిరంకుశమైనటువంటి కర్కశమైనటువంటి తొలగించారు కదా. కనీసం పేరు మార్చన్న ఆ క్యాంటీన్లను కొనసాగించండి అంటే కూడా వెళ్ళలేదు.
వినలేదండి. ఇప్పుడు అదే తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అంటే అవి పగల కొడితే కూడా బోర్డులు ఆయన స్టాలిన్ వాళ్ళ మందలిచ్చి అంతకన్నా పెద్ద బోర్డులు పెట్టాడు. ఆమె ఫోటోలే పెట్టాడు. ఎందుకంటే ఆమె పెట్టింది కాబట్టి తప్పే ఉంది అని. అలాంటిది మీరు అన్నట్టు వాళ్ళకి నిరుపేదలకి అన్నం ముద్ద పెట్టడం ముఖ్యంగా పేరుదే ఉందండి. రాజన్న క్యాంటీన్ అని పెడితే ఎవడన్నా వద్దంటాడా? ఆయన యూనివర్సిటీ పేరే దశాబ్దాలుగా ఉన్న ఎన్టీ రామారావు గారి పేరు తీసి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ అని పెట్టలేదా? ఉమ్. అలాంటిది మరి దీనికి ఎందుకు పేరు మార్చి పెట్టలేదు? కాబట్టి ఇలాంటి కుంభకోణాలు 9 ప్రత్యేక బృందాలు పెట్టారంటే సిట్ వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈడీకి కూడా కొంత బాధ్యత. ఇతను వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు దుబాయ్ లో ఉన్నాయా, మరి ఆఫ్రికాలో కూడా ఇతను విస్తరించాడా, అది కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఒక అంచనాకైతే మీరు ఇంతకుముందు చెప్పారు, వందల్లో ఉందా వేలల్లో ఉందా ఈయన అవినీతి పాత్ర అనేది. ఇప్పుడు తెలిసింది చాలా ప్రాథమికమైన అంశాలే తప్ప పూర్తిగా రాలేదండి. పూర్తి పిక్చర్ వస్తే తప్ప కూడా మనం చెప్పలేము. ఇప్పుడు అవును. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి సిటీలు ఇది కాకుండా దాదాపు జగన్మోహన్ రెడ్డి అంటే ఇతను ఒక మినీ జగన్మోహన్ రెడ్డి లాగా అనిపిస్తుందండి. ఇతని ఆస్తులు వైజాగ్ అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు పై స్థాయిలో పెడితే కరెక్టే సార్, అంటే మీరు చెప్పినట్లుగా. అంతకుముందు నేను కూడా అదే అన్నాను కదా, ఇంకా పూర్తిగా విచారణ జరిగితే ఎక్కడెక్కడ ఎంత మేరకు అవునండి.